హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో ఒక అమూల్యమైనటువంటి వచనమును చదువుకొని దేవుణ్ణి మహిమపరుద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 9వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అతనికి సౌలు అనునొక కుమారుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇజ్రాయేలీలలో అతని పాటి సుందరుడు నొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఈ యొక్క వచనం గురించి మనము ఆలోచన చేస్తే ఈ యొక్క వాక్యంలో మనము సౌలు అనే వ్యక్తి గురించి తెలుసుకుంటాం. సౌలు యవ్వనంలో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు. ప్రజల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి వాడు ఈ యొక్క సౌలు. మనుషుల దృష్టికి ఆయన సరైన నాయకుడిలాగా కనిపిస్తున్నాడు. కానీ దేవుడు మనిషి బయట రూపాన్ని కాదు కానీ హృదయమును చూస్తాడు అని మొదటి సమూయేలు 16:7లో మనము చూస్తాం. మనుషులు ఎప్పుడు బయట రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. సౌలు మొదటగా వినయంగా ఉన్నప్పటికీ తరువాత కాలంలో గర్వం వచ్చి దేవుని వాక్యానికి అవేయుదుడై అందువల్ల అతన్ని తిరస్కరించబడతాడు. ఇందులో మనకు పాఠం ఏమని చెబుతుంది అంటే, దేవుడు మన అందాన్ని కాదు, మన అవిధేయతను మరియు హృదయాన్ని పరిశీలిస్తాడు. మనం ఎంతగా ఉన్నా, ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ప్రతిష్టలు ఉన్నా దేవుని ఆజ్ఞకు విధేయులై ఉండాలి. అది ప్రాధాన్యమైనది. వినయము, విశ్వాసము, విధేయత గలవారు దేవుని దృష్టిలో నిజమైనటువంటి అందము కలిగినటువంటి వారు. ఉదాహరణకు, మన కంటికి బంగారము వెలుగుగా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టికి సత్యము, ప్రేమ, వినయము, విధేయత స్వచ్ఛమైనటువంటి ఆభరణములుగా, బంగారములుగా కనిపిస్తున్నవి. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచితే దేవుడు మనలో నుండి తన చిత్తాన్ని నెరవేర్చుతాడు. చాలా సులువుగా చెప్పుకోవాలంటే, సౌలు అందంగా ఉన్నాడు కానీ వినయాన్ని కోల్పోయాడు. దేవుడు వినయమైన హృదయాన్ని కోరుకుంటాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము దేవుని వాక్యానికి విధేయత చూపేటువంటి వారుగా ఉండాలి. దేవునికి లోబడేటువంటి వారుగా ఉండాలి. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత అలంకారంగా కనిపిస్తున్నప్పటికీ, అందరినీ ఆకర్షిస్తున్నప్పటికీ మనలో దేవుని వాక్యము లేనప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని వదిలేస్తాడు. మనము అందంగా లేకపోయినా, మనము